నమస్తే ఆర్కేటీవీ న్యూస్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు టంకసాల శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ప్రారంభమైన మన్యంకొండ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. కన్నుల పండుగగా సాగిన స్వామివారి ఊరేగింపు. రేషన్ డీలర్ల సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వం చొరవ చూపాలి. డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమేష్. తెలంగాణ ప్రభుత్వం దళితులపై కపట ప్రేమ చూపిస్తోంది. కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి కైలాష్ బాబు. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారికి పట్టు వస్త్రాలు బహుకరించారు. అనంతరం కళ్యాణ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై స్వామివారి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజారుల వేద మంత్రోచ్చారాల నడుమ మహిళా భక్తురాలు అడుగుల భజన చేశారు. భక్తులు బాణాసంచా కాలుస్తూ గోవింద నామస్మరణతో ముందుకు కదిలారు. బ్రహ్మోత్సవాల గురించి మన్యంకొండ దేవస్థానంలో అన్ని ఏర్పాట్లు చేయబడినాయి. పబ్లిక్ షెల్టరు, తాగునీరు, శానిటేషన్, కరెంటు, రోడ్డు సౌకర్యం, తర్వాత వాళ్ళకి షెడ్స్, తర్వాత ఈ లైటింగ్ అరేంజ్మెంట్స్, పబ్లిక్ నిలవడానికి క్యూ లైను, మొత్తం ఆల్మోస్ట్ మొత్తం పనులన్నీ 99% అయిపోయినాయి. ఇక మిగతాది ఇప్పుడు పబ్లిక్ మనకు తేరు రోజు దానికోసం బ్యారికేడ్స్ ఒకటి చేయాల్సింది. బ్రహ్మోత్సవాలు 6 తారీఖు నుంచి మన మార్చి అమ్మవారి కళ్యాణం 16 తారీఖు వరకు దాదాపు 4 లక్షల పైన చిలికి వస్తారు భక్తులు. 4 లక్షల పైనే వస్తారు వీళ్ళంతా.
అన్నీ వాళ్ళకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రసాదాల డిస్ట్రిబ్యూషన్ కానీ, తర్వాత ఈ ట్రాన్స్పోర్టేషన్ ఆర్టీసీ వాళ్ళకు, తర్వాత కరెంటు, తర్వాత సెట్స్ వాళ్ళకి, పబ్లిక్ ఉండడానికి తాగునీరు, కరెంటు, ఇవన్నీ ఎక్సెట్రా మొత్తం వాళ్ళకి అందరికీ తయారు చేయడం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జిఓ భవన్లో రేషన్ డీలర్ల జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి తక్కువ కమిషన్తో రేషన్ షాపులను నడుపుతున్నామని, డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం అందజేయాలని డిమాండ్ చేశారు. రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. అనంతరం నూతన జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ను సంఘ సభ్యులు సన్మానించారు. రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించాలి లేదా కనీస గౌరవ వేతనం 30,000 రూపాయలు ఇవ్వాలని గతంలో 5 రోజుల రిలే నిరాహారదీక్ష చేసినాము, 2 మహారాలీలు చేసినాం. కానీ ప్రభుత్వం స్పందించలేదు. విధి లేని పరిస్థితుల్లో ఇందిరా పార్క్ దగ్గర అమర నిరాహారదీక్ష కూడా 2 రోజులు చేసినాము. ఇంతవరకు ప్రభుత్వం దిగిరాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మాయందు దయదలిచి మాకు కనీస గౌరవ వేతనం 30,000 రూపాయలు ఇవ్వాలని కోరుచున్నాము. ఈరోజు మహబూబ్నగర్లో మా జిల్లా సంక్షేమ సంఘం రేషన్ డీలర్లది ఎలక్షన్లు జరిగినది. జిల్లా అధ్యక్ష కార్యదర్శులను, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక్కడ ఎన్నుకోవడం జరిగినది. అతి త్వరలో ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించకుంటే రాష్ట్రం మొత్తం తీవ్రతరంగా రేషన్ డీలర్లు అందరం ఉద్యమం చేపడతామని చెప్తున్నాము. ముఖ్యంగా ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మేము తెలంగాణ బిడ్డలమే. తెలంగాణ ఉద్యమంలో ఎన్ని పోరాటంలో ప్రతి ఒక్క డీలర్ పాల్గొన్నాము, మేము కూడా జైళ్ళకు పోయినాము. ఇప్పటికైనా కనికరించి మా యందు దయదలిచి మన ప్రియతమ ముఖ్యమంత్రి తెలంగాణ సాధించిన మనో గాంధీ మాకు కనీస గౌరవ వేతనం 30,000 ఇవ్వాలని కోరుకుంటూ, జనాభా దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు నిధులు కేటాయించి వారి అభ్యున్నతికి కృషి చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి కైలాష్ బాబు అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఎస్సీ ఎస్టీ నిధుల మళ్లింపుకు నిరసనగా ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళితులపై కపట ప్రేమ చూపిస్తుందని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని వేరే శాఖకు మళ్లించడం దారుణమన్నారు. పోరాడి సాధించుకున్న సప్లాను రద్దు చేసే కుట్రను విరమించుకోవాలని సూచించారు. అనేక దళిత గిరిజన ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు ఉమ్మడిగా పోరాడి 2006లో 2013లో ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని సాధించుకోవడం జరిగింది. పోరాడి సాధించుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం ప్రకారం దళిత గిరిజనులకి బడ్జెట్లో జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించి వారి ప్రత్యక్ష ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టాలని ఈ చట్టంలో ఉంది. ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నీతి ఆయోగ్ను ముందుకు తీసుకొచ్చి నాన్ ప్లాన్ బడ్జెట్ను తొలగించడం వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా సప్లాన్ చట్టం ఎందుకు అని చెప్పేసి అత్యంత ఆవేశపూరితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళితులకు హక్కుగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో దళిత గిరిజనులందరినీ బిచ్చగన్లుగా మార్చి ఈరోజు అడుక్కోవాలి తప్ప మీకు హక్కుగా ఉండొద్దు అని చెప్పేసేటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నారు. మేము కోరుతున్నది అదే. ఈ చట్టంలో సెక్షన్ డి, సెక్షన్ సి అనేటువంటివి ఉన్నాయి. మొత్తం బడ్జెట్లో ఏదైతే నాన్ ప్లాన్ బడ్జెట్ ఉందో ప్లాన్ బడ్జెట్లోకి వెళ్ళే దళిత గిరిజనులకు వాటా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదే కాదు, దళితులు అనేక ఏళ్లుగా పోరాడుతూ సాధించుకున్నటువంటి ఈ చట్టాలని వక్రీకరించడమే కాదు, ఎస్సీ కార్పొరేషన్కు మాకు రుణాలు కావాలని దరఖాస్తు పెట్టుకుంటే 1,48,000 మంది దరఖాస్తు పెట్టుకుంటే ఈ ప్రభుత్వం ఇప్పటికీ 225 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇంకా 175 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉంచింది. ధనిక రాష్ట్రం అంటుంది, బంగారు తెలంగాణ అంటుంది. దళిత నిరుద్యోగుల నోళ్లలో మాత్రం మన్ను కొట్టాలని చెప్పి చూస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా ఈరోజు అన్ని దళిత గిరిజన ప్రజా సంఘాలు ఐక్య వేదికగా ఏర్పడి అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తున్నాం. ఇవే కాక రేపు 10వ తారీఖు రోజున, ఎల్లుండి 10వ తారీఖు రోజున హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు అన్నీ కూడా మా ధర్నాలకు సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటించాయి. రేపు హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర జరిగేటువంటి ధర్నాకి మహబూబ్నగర్ జిల్లా నుంచి కూడా దళిత గిరిజనులు, ప్రజా సంఘాల బాధ్యులు అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగుల్ని మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని బీఎడ్ అభ్యర్థుల సంఘం జిల్లా అధ్యక్షులు బాలరాజు ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని R&B అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గురుకుల నోటిఫికేషన్లో 70% మహిళలకు కేటాయించడం అన్యాయమన్నారు. నోటిఫికేషన్ నియమ నిబంధనలు అస్తవ్యస్తంగా ఉన్నాయని ఆరోపించారు. డిగ్రీలో ఉత్తీర్ణత 60% ఉండాలని నిబంధనలు వ్యతిరేకిస్తున్నామన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో విద్యార్థులకు, నిరుద్యోగులకు చివరకు నిరాశ మిగిలిందని వాపోయారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న అంటే 6వ తారీఖు రోజు గురుకులకు సంబంధించిన సొసైటీకి సంబంధించిన 7,036 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో చూసుకుంటే ఎట్లా ఉందంటే చచ్చేటోని చూసి బతికేవాడు లేచి వచ్చింది అన్నట్టు ఉంది సామెత. 7,036 పోస్టులో మొత్తం 75% స్త్రీలకు మాత్రమే ఉన్నాయి. తెలంగాణలో మెజార్టీ పీపుల్ మెజార్టీగా బాయ్స్ పురుషులు మగపిల్లలు నిరుద్యోగులు ఉన్నారు. 60% డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు అవకాశం ఉంది. ఇలాంటి అనేక అవకాశాలను చూస్తే కుక్క గద బొక్కేసినట్టు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరుద్యోగులను మోసం చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం నిధులు నియామకాల కోసం జరిగింది. నియామకాలు అనేవి ప్రతి ఇయర్ అకాడమిక్ క్యాలెండర్ పెట్టి ఖచ్చితంగా జరపాలి. కానీ ఈరోజు అంటే నిన్న చూసుకునే పరిస్థితి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని కురుకుల నోటిఫికేషన్ ఇచ్చిండు. ఇది కావాలని ఏకపక్షంగా జరిగింది. మరి ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అవకాశం అని చెప్తున్నారు. లైబ్రరీ పోస్టులు, డ్రాయింగ్ పోస్టులు, ఆర్ట్, సంగీతం అన్నీ చూసుకుంటే 70% లేడీస్కే ఉన్నాయి. చాలా దుర్మార్గమైన చర్య, దుర్మార్గమైన నిర్ణయం. ఖచ్చితంగా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి టీఎస్పీఎస్ చైర్మన్ గంటా చక్రపాణి గారిని పాలమూరు జిల్లాలో ఉన్న అన్ని నిరుద్యోగ సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల రెసిడెన్షియల్ పోస్టులను విడుదల చేసింది. ఈ గురుకుల రెసిడెన్షియల్ పోస్టులో 75% మహిళలకు మాత్రమే పెద్దపీట వేయడం జరిగింది. 25% పోస్టులు మాత్రమే పురుష నిరుద్యోగులకు ఇవ్వడం జరిగింది. టోటల్గా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న ఈ గురుకుల రెసిడెన్షియల్ పోస్టుల్లో ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్నో ఎదురు చూసుకుంటా ఈరోజు ఎంతో కోచింగ్లు తీసుకొని ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈరోజు 3 ఏళ్ల నుంచి వాళ్ళు తపస్సు చేసి చదివితే కూడా వాళ్ళకి ఈరోజు పురుష నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగ అవకాశాలు అనేది అందడం లేదు. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. ఈ గురుకుల రెసిడెన్షియల్ పోస్టులో మాత్రము మనకు పురుష అభ్యర్థులకు అన్యాయం జరుగుతూ ఉంది. కాకపోతే ఒకటి ఏంటంటే ఈరోజు ఇంగ్లీష్ మీడియంలోనే పెడతామని చెప్తున్నారు. తెలుగు మీడియం అభ్యర్థులు 80% తెలుగు మీడియం అభ్యర్థులు ఉన్నారు. ఈ 80% తెలుగు మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియంలో పెడితే మాత్రము ఎవరికి ఉద్యోగాలు రావు, అనేక రకాలుగా వాళ్ళు నష్టపోతారు. కాబట్టి నేను ఒకటే ప్రధాన డిమాండ్ చేస్తున్నా తెలంగాణ బీడీ అభ్యర్థుల సంఘం నుంచి. గిరిజన సేవా సంఘం ఆధ్వర్యంలో సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా క్రీడోత్సవాలు ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో ట్రైబల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎస్డిఓ సత్యవాణి హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యవాణి మాట్లాడుతూ గిరిజనులు క్రీడారంగంలో రాణించే విధంగా సంఘం కృషి చేయాలన్నారు. సేవాలాల్ జయంతి సందర్భంగా క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడలకు ద్వారా వచ్చేటటువంటి అవకాశాన్ని కూడా మీరు ప్లస్ పాయింట్ చేసుకుంటూ ముందుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ వాడుకోండి. నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మే నెలలో మళ్ళా ఒక్కొక్క తండాలో ఒక డ్రైవ్ అనేటటువంటిది పెట్టదలుచుకున్నాం. దానికి మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ మాకు సహకరిస్తే అసలు తండాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ మనం ఈ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ చేయొచ్చు, డ్రైవ్స్ చేపట్టవచ్చు, చెంచులు కానివ్వండి, ఏమన్నా కానివ్వండి, గిరిజనులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనము వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడో కోడి వేలాడ తీసి అది చికెన్ కనుక తిందామంటే కాదు, మనమే వెళ్ళాలి తినాలంటే కనుక. అవకాశం ఉంది, అందిపుచ్చుకోండి. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నా ఫలితం మాత్రం శూన్యమని చెప్పవచ్చు. జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలంలో చిన్నపాడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత వలన విద్యార్థులకు సరైన విద్య అందకపోవడంతో పిల్లలు బడి మానేయాల్సిన దుస్థితి నెలకొంది. అదేవిధంగా పాఠశాలకు ప్రహారీ గోడ లేకపోవడంతో తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి ప్రహారీ గోడ నిర్మించాలని విద్యార్థులు కోరుతున్నారు.
పేరు ఆర్ రాజన్, హెడ్ మాస్టర్ ఇక్కడ 4 సంవత్సరాలు పనిచేస్తున్నాం. ఈ స్కూల్ ముందర పడవన్న బావి ఒకటి ఉన్నది, అది చాలా లోతు ఉంది. పిల్లలు ఆడుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అట్లాగే మెయిన్ రోడ్డు ఒకటి ఉంది, ఆ రోడ్డు మీద ఎక్కువ వెహికల్స్ పోతుంటుంది. పిల్లలు ఆడుకోవాలన్నా ఇబ్బందిగా ఉంది. లెఫ్ట్లో చైన్లు ఉన్నవి, అక్కడి నుంచి పాములు వస్తున్నవి. కాబట్టి ప్రభుత్వం స్పందించి మాకు తొందరగా కాంపౌండ్ వాళ్ళు రిలీజ్ చేస్తే బాగుంటుంది. జమ్మూ కాశ్మీర్ కళాకారుల ప్రదర్శన ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ప్రకృతి సౌందర్యాల నుంచి పుట్టిన పాటలు, జానపద కళారూపాలు, లోయల్లో ఆచార వ్యవహారాల్ని చాటి చెప్పేలా, అక్కడి సాంప్రదాయాలు ఉట్టిపడేలా కళాకారులు ఇచ్చిన ప్రదర్శన ఆద్యంతం ఆసక్తిని కలిగించింది. తెలంగాణ, జమ్మూ కాశ్మీర్ భాషా సాంస్కృతిక శాఖలు సంయుక్తంగా మంగళవారం సాయంత్రం మహబూబ్నగర్ సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించాయి. జడ్పీ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రేక్షకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కలెక్టర్ రొనాల్డ్ రోస్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక ఉత్సవాన్ని ప్రారంభించారు. డప్పు వాయిద్యాల మధ్య కాశ్మీర్ కళారూపాల నృత్యాలు, సాంప్రదాయ ఆటపాటలు అలరించాయి. రంజాన్ పర్వదిన సందర్భంగా నిర్వహించే రూప్ డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం కలెక్టర్ కళా బృందాలకు జ్ఞాపికలను అందజేశారు. मारो 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 बात है तो तुम्हें आपस मारो 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 ना मारो बात कर दो
फ्रॉम लास्ट 3 डेज़ हम यहाँ पे रह रहे हैं हैदराबाद में एंड लास्ट 3 डेज़ से हम काफ़ी जगह पे परफॉर्म कर चुके हैं और जहाँ पे भी परफॉर्म किया वहाँ से हमें बहुत अच्छा रिस्पांस मिला फ्रॉम द ऑडियंस, फ्रॉम द गेस्ट जितने भी, क्योंकि यूजली मिनिस्टर्स के पास इतना टाइम नहीं होता कि वो फंक्शंस अटेंड करें, बट दे ऑल हैव कम एंड दे ऑल हैव अप्रिशिएटेड आवर शो। सो उसके लिए थैंक यू सो मच एंड होपफुली अगर ऐसा कुछ और अप्रिसिएशन मिलता है तो हम नेक्स्ट टाइम से फिर से परफॉर्म करेंगे एंड अगर ज़्यादा ही अच्छा लगा तो हम फॉर श्योर नेक्स्ट स्टेज में भी परफॉर्म करेंगे एंड ऑल इन ऑल इट वाज अ गुड एक्सपीरियंस। यहाँ पे रह के अच्छा लग रहा है, यहाँ के लोगों के साथ अच्छा लग रहा है, हमें जो फैसिलिटीज़ मिली गई हैं होटल्स में, बसेस सर्विस, एवरीथिंग, रहने की जगह है बहुत अच्छी है, लोग बहुत अच्छे हैं, सो इट वाज गुड। మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ధనలక్ష్మి కాలనీలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆలయాన్ని సుందరంగా అలంకరిస్తున్నారు. విఘ్నేశ్వర పూజ, హోమం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా ఆలయ నిర్వాహక కమిటీ సభ్యుడు విఠల్ రెడ్డి తెలిపారు. ఈ ప్రతిష్టాపన మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ హాజరవుతున్నట్లు వెల్లడించారు. పాలమూరు పట్టణంలోని ప్రజలందరూ ఈ మహోత్సవ కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని వారు పిలుపునిచ్చారు. 7వ వార్డులో ఒక భాగం ధనలక్ష్మి కాలనీ. ధనలక్ష్మి కాలనీలో గత 20 సంవత్సరాల నుంచి మేము ఒక టెంపుల్ నిర్మాణం చేసుకోవాలనుకున్నాము. అది పోస్ట్పోన్ అయికుంటూ ఒక రోజు దసరా రోజు ఒక దాత ఆంజనేయ విగ్రహం దసరా నైట్ తెచ్చి ఇక్కడ నిలబెట్టినాడు. అనుకునే పక్షంలో అందరం జమ అయ్యి ఇంకా తెచ్చి పెట్టిండి ఎట్లన్నా నిర్ణయించుకుందామని ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అనుకున్న తర్వాత ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాం. దాంట్లోనే ఎమ్మెల్యే గారు కూడా మాకు 5 లక్షలు ఎమ్మెల్యే ఫండ్కి వెళ్ళి ఇచ్చిండు. మా ధనలక్ష్మి కాలనీలో ప్రతి ఇంటికి ఎవరికి తోచింది వాళ్ళు మేము డబ్బులు జమ చేసుకొని ఈ నిర్మాణం చేపట్టినాం. రేపు ఉదయం ఆంజనేయుని జలప్రవేశం నీళ్ళల్లో ఒక రోజు మొత్తము, మళ్ళీ రోజు 10th రోజు ధాన్యంలో మళ్ళా స్థాపించి 11th రోజు ప్రతిష్ట చేస్తాం. శ్రీ గురుభ్యో నమః. పాలమూరు పట్టణంలో లక్ష్మీ కాలనీ ప్రాంతంలో శ్రీ వీరాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట, అభయాంజనేయ స్వామి వారి ప్రతిష్ట గౌరవనీయులు విఠల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా కాలం నుంచి వీరు అనుకుంటున్నారు, విగ్రహాన్ని ప్రతిష్ట చేయాలి అనుకున్నారు. స్వామివారి అనుగ్రహంతో ఈ నెల 11వ తారీఖు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి సుముహూర్తం నిర్ణయించాము. దానిలో భాగంగా 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. మొదటి రోజు గణపతి పూజ, గురువందనము, స్వస్తి పుణ్యాహవాచన, ఆచార్యాది ఋత్వికవరణము, అఖండ దీపస్థాపనము, అంకురారోపణము. మొదటి రోజు విగ్రహానికి శుద్ధి కార్యక్రమం, అంటే ప్రతిష్టాపన చేసుకోబోయే విగ్రహానికి అధివాసాలు అని అంటారు వాటిని. మొదటి రోజు సాయంత్రము 6 గంటలకి జలాధివాస కార్యక్రమం ఉంటుంది. మంటపాన్ని వేసుకొని వాటికి ఆవాహన చేసుకొని మొదటి రోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. సాయంత్రం జలాధివాసం ఉంటుంది. 10వ తారీఖు ఉదయాన్నే మళ్ళీ పునఃమంటపారాధనతో పాటు దేవతోత్థాపనం చేసి ఆ జలాధివాసంలో ఉన్న స్వామివారిని లేపి శుద్ధి చేసి 3వ రోజు ప్రతిష్టా మహోత్సవము సుముహూర్తానికి యంత్ర ప్రతిష్ట కార్యక్రమం ఉంటుంది. ఆ యంత్ర ప్రతిష్ట అనంతరము ఇక్కడ ఉండే కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు, ఈ ధనలక్ష్మి కాలనీ వాసులందరూ ఈ దేవాలయం కోసం ఎవరైతే చక్కగా కష్టపడ్డారో వాళ్ళందరి సమక్షంలో స్వామి సుముహూర్తానికి ప్రతిష్ట గమింపబడతారు. పాల్గొని ఈ 3 రోజుల్లో జరిగే కార్యక్రమంలో భాగస్వాములయ్యి స్వామివారి యొక్క కృపకు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ అధ్యక్షులు విఠల్ రెడ్డి గారి తరఫున, అలాగే ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యులందరి తరఫున, కాలనీ వాసులందరి తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి. అధిక సంఖ్యలో పాల్గొని ఈ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని కోరుతున్నాం. ఈ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా ప్రారంభమైన మన్యంకొండ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, కన్నుల పండుగగా సాగిన స్వామివారి ఊరేగింపు. రేషన్ డీలర్ల సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వం చొరవ చూపాలి, డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమేష్. తెలంగాణ ప్రభుత్వం దళితులపై కపట ప్రేమ చూపిస్తోంది, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి కైలాష్ బాబు.
ఇవి నాటి బులెటిన్లోని విశేషాలు. మరిన్ని వార్తలకు చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ, ప్రతిదృశ్యం ప్రజాపక్షం.